అంటే భార్యకి భర్త తోడు చాలా అవసరం. హ్మ్. భర్తే నిలబడి ఈమెకు కావలసినటువంటి స్పేస్, ఈమెకు కావలసినటువంటి స్వాతంత్రాన్ని క్రియేట్ చేయాలి. హ్మ్. అలా చేసే క్రమంలో కొద్దిగా ఫ్రిక్షన్ కూడా వస్తుంది. ముఖ్యంగా అత్తకు కోడలికి మధ్య, అలాగే తల్లిదండ్రులకు పురుషునికి మధ్య కూడా వస్తుంది. అయినా కానీ స్టాండ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పురుషుడు, స్త్రీది కాదు. కొత్తగా వచ్చినటువంటి ఆ అమ్మాయి ఇంట్లో స్థిరపడటానికి, తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటానికి, స్వతంత్రంగా పనులు చేయటానికి ఆమెకు స్పేస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పురుషుడిదే. పురుషుడే తన తల్లికి, తన తండ్రికి, తన మిగిలిన బంధువర్గాలకు కూడా నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత పురుషుడిదే. మాటి మాటికి అమ్మాయి మీద ఎగరటం, అమ్మాయి మీద దాన్ని ఏమంటారు పరుషంగా మాట్లాడటం, అలాంటివి చేయకూడదు. అది బైబిల్ చెప్పేటటువంటి అలాంటి వ్యక్తిత్వం బైబిల్ ఒప్పుకోదు. అలాగే ఇక తన ఇష్టం వచ్చినట్లుగానే జరిగించుకోవడం కోసం అమ్మాయి కూడా పాకులాడకూడదు. వీలైనంత వరకు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండేటట్లుగానే ప్రయత్నం చేయాలి.